ప్రభు సన్నిధి ఆవరించిన సంగతిని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ పౌలు యొక్క ప్రార్థనని ఆ పై వచనాల్లో మనం చూసినట్లయితే 18, 19 వచనాల్లో ఇక్కడ ఆయన యొక్క ప్రేమను గూర్చి, దాని లోతు ఎత్తును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18, 19 వచనాలను మనం చూసినట్లయితే ఆయన యొక్క ప్రభు యొక్క ప్రేమను తాను ఎంతగా అనుభవించాడో మనం చూస్తూ ఉన్నాం. ఈ 3, 18, 19 వచనాలను మనం చూద్దాం ఒక్కసారి. తాను అంటున్నటువంటి మాటలు: దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు ఎంతో గ్రహించుకొనుటకు. చూడండి, ఇక్కడ తన ప్రార్థనలో తన గురించినటువంటి సొంత ఎజెండా మనకు కనపడటం లేదు, కానీ సమస్తమైనటువంటి పరిశుద్ధులతో కలిసి దేవుని యొక్క ప్రేమ, లోతు, ఎత్తు, వెడల్పును తాను తెలుసుకోవాలనుకుంటున్నాడు. స్వాభావికంగా మన ప్రార్థనలన్నీ కూడా సబ్జెక్టివ్గా, అంటే మన ఆశలు, మన ఆలోచనలు, మన కోరికలు, లేదా మనకు కావలసిన వాటి గురించే, మన కుటుంబం గురించే ఉంటుంది. కానీ పరిశుద్ధులతో కూడా, అనగా సంఘముతో, సహవాసముతో కలిసినటువంటి సామూహికమైనటువంటి ఆశలను కలిగిన వారిగా మనం కనపడం. కానీ ఇక్కడ పౌలు ప్రార్థన మనకు మాదిరిగా కనబడుతూ ఉన్నది. మరి ఈ యొక్క వెడల్పు, పొడవు, లోతు, ఇవన్నీ కూడా మనం ఎక్కడ చూడగలం అంటే, వీటన్నిటినీ కూడా దేవుడు యేసుక్రీస్తు ప్రభువులో వాటన్నిటినీ ఆయన స్థిరపరిచినట్లుగా మనం చూస్తాం. యోహాన్ రాసినటువంటి సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన ప్రేమకు హద్దులు లేనివిగా మనకు కనపడుతూ ఉన్నాయి. ఆయన లోకమును ఎంతగా ప్రేమించాడు అన్నదానికి ఎటువంటి హద్దులు లేని ప్రేమను ఆయన మన పట్ల చూపించాడు. మరి ఆయన మన పట్ల ఆయనకున్నటువంటి ఈ ప్రేమ యొక్క ఎత్తును మనం చూడాలి అంటే, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆయన మనల్ని శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమించినట్లుగా అక్కడ వాగ్దానాన్ని మనం చూస్తాం. కాబట్టి దానికి ఆది అంతము లేని ప్రేమని అక్కడ దేవుడు మన పట్ల కనపరిచినట్లుగా చూస్తూ ఉన్నాం. మరి ప్రభు యొక్క ప్రేమ ఈ లోతుని మనం గమనించాలి అంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలను మనం చూసినట్లయితే, పరలోకములో ఉన్నటువంటి పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఆయన భూలోకములోనికి నరావతారిగా దిగివచ్చి ఆయన పశువుల తొట్టిలో పరుండుట మనం చూస్తూ ఉన్నాం. అంతగా తనను తాను తగ్గించుకొని అంత దిగువనకు ఆయన దిగివచ్చి ఆయన శిలువ మరణాన్ని పొంది సమాధి చేయబడి మన కొరకు మృత్యుంజయుడయ్యారు. ఈ లోతుని గమనించారా? తండ్రి కుడి పార్శ్వమందు కూర్చున్నటువంటి ఆయన, తండ్రితో సమానుడిగా ఉన్నటువంటి ఆయన మన కొరకు ఆయన దిగి వచ్చాడు. మరి ఆయన యొక్క ప్రేమ ఎంత ఎత్తుగా ఉన్నది, ఎంత ఆయన ప్రేమ లోతు, వెడల్పు, ఎత్తుని గమనిస్తున్నాం. ఈ ఎత్తు ఎంతగా ఉందంటే,
ఆయన రోమీలకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు 8వ అధ్యాయం 30వ వచనములో చూస్తాము. ఆయన మనల్ని తన యొక్క తండ్రి ద్వారా, ఆయన యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా మనల్ని ఆయన నీతిమంతులుగా తీర్చిదిద్దాడు. ఆయన మనల్ని ప్రభువుతో సంధి చేశాడు. మూడవదిగా ఆయన మనల్ని కూడా మహిమపరుస్తూ ఉన్నాడు. ఏ ప్రేమ అయితే ఈ లోకంలోనికి దిగి వచ్చిందో అదే ప్రేమ మనల్ని ఉన్నతమైనటువంటి పరలోకానికి తీసుకువెళ్తుంది. అంత మాత్రమే కాదు, ప్రభు యొక్క మహిమలో మనల్ని కూడా ఆయన మహిమపరుస్తాడు అన్న సంగతి మనకి ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి మనము దేవుని యొక్క ప్రేమ యందు, పరిశుద్ధత యందు మనము బలవంతులుగా ఉండాలని ఇక్కడ పౌలు ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆయన యొక్క శక్తి, ఆయన బలాన్ని, ఆత్మ చర్యను తాను కోరుకుంటున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ మనం చూసినట్లయితే దినవృత్తాంతాల గ్రంథంలో దేవుని యొక్క ఆత్మ ఎప్పుడైతే ఆ యొక్క ప్రత్యక్షపు గుడారం మీదకు దిగి వచ్చిందో, మేఘ రూపములో అక్కడ ఆవరించిందో, ఆయన సన్నిధిని వారు గుర్తించిన వారిగా ఉన్నారు. యాజకులైన వారు ఆయన యొక్క సన్నిధిని వారు గమనించినప్పుడు వారు దేవుణ్ణి స్తుతించి, ఆయనను ఆరాధించి, ఆయనను గణపరిచిన వారిగా ఉన్నాడు. ఎందుకంటే అక్కడ వారు పాడుతున్నటువంటి ఆరాధనను మనం చూసినట్లయితే వారు అంటున్నటువంటి మాట, ఆయన కృప నిరంతరము ఉండును, ఆయన కృప నిరంతరము నివసించాలని వారు ఆరాధిస్తున్న వారిగా ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క కృపను మనం ఆరాధించే వారిగా ఉండాలి అంటే ఆయన యొక్క శక్తిని మనం ఆశ్రయించే వారిగా ఉండాలి. కాబట్టి పౌలు యొక్క ప్రార్థనను మనం చూసినట్లయితే ఇక్కడ తాను ఆశించింది, కోరుకున్నది తన విడుదల గురించి కాదు, తన యొక్క పరిస్థితుల గురించి కాదు, కానీ ప్రభువులో తాను బలవంతుడు అవ్వాలని, పరిశుద్ధులతో కలిసి అందరూ కూడా ఆయన యొక్క ప్రేమను అర్థం చేసుకోవాలని తన ప్రార్థనగా మనకు కనబడుతున్నది. ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం చూసినట్లయితే 19వ వచనానికి వచ్చేసరికి, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుచున్నాను. కాబట్టి ఒక ప్రత్యేకమైన ప్రార్థన, ప్రత్యేకమైన అవసరత, మానవుని యొక్క బలహీనత మనకు కనబడుతుంది. ఈ ఉదయకాల సమయంలో దేని గురించి మనం ప్రార్థన చేస్తున్నాం, ఎలా ప్రార్థన చేస్తున్నాం అన్నది ఇక్కడ పౌలు భక్తుని ద్వారా మనం నేర్చుకోవడానికి ఒక నమూనా ప్రార్థన మనకు కనబడుతున్నది. కాబట్టి ఆత్మీయమైనటువంటి అవసరతను గుర్తించి మన బలహీనతలు ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటూ దేవుణ్ణి ఆశ్రయించిన వారిగా, సంఘముగా, సహవాసముగా ఆత్మలో వృద్ధి చెందాలనే స్పష్టమైన ఎజెండాతో తన ప్రార్థన కనబడుతుంది. ఆ మేరకు ప్రభు మనకు సహాయం చేయను గాక. Recording stopped.